స్మాలర్ స్కాలర్స్ స్కూల్ పూర్వపు విద్యార్థులకు అభినందన సభ. నెల్లూరు నగరంలోని శ్రీహరి నగర్ స్మాలర్ స్కాలర్స్ స్కూల్ కరెస్పాండెంట్ పి పద్మజారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఎల్కేజీ నుంచి 7వ తరగతి వరకు ప్రారంభించిన స్కూల్ అనేక కాలంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించిందని, అందుకు ఉదాహరణగా మా స్కూల్ నందు 7వ తరగతి పాస్ అయి నగరంలో వివిధ స్కూల్స్ లో చదివి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని, మా పూర్వపు విద్యార్థులు సిబిఎస్ఈ పరీక్షల్లో అత్యుత్తమ స్థాయిలో మార్కులు సాధించారని ఈ సందర్భంగా విద్యార్థులను సన్మానించారు. పూర్వపు విద్యార్థులు తల్లిదండ్రుల మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి ప్రారంభిస్తున్నట్లు, తర్వాత ఆ సంవత్సరం 9వ తరగతి, ఆపై సంవత్సరం 10వ తరగతి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వపు విద్యార్థులు సాత్విక్ రెడ్డి, ఎవాంజలి మాట్లాడుతూ మాకు ప్రాథమిక విద్యలో అత్యున్నత ప్రమాణాలతో విద్య నేర్పడంతో ఉన్నత స్థానాలకు వెళ్లగలిగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శర్మ శశిధర్ రెడ్డి, ట్రెజరర్ రామ్మోహన్ రెడ్డి, పాఠశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా పెద్ద రీజన్ ఉంది, అది మరి తర్వాత చెప్తాను. నేను 2012లో ఈ స్కూల్ ఇక్కడ స్టార్ట్ చేశానండి. మెయిన్ వచ్చి నా స్పెషాలిటీ వచ్చి ఇంగ్లీష్లో నేను ఎంఫిల్, ఎంఎడ్. మెయిన్ వచ్చి టీచింగ్ ఇంగ్లీష్ ఈజ్ మై ప్యాషన్, బట్ మాంటిసరీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఈజ్ మై స్పెషలైజేషన్. నేను 3 to 6 ఇయర్స్లో పిల్లలకి మాంటిసరీ ఎడ్యుకేషన్ విధానంలో ఎలా చెప్పాలా అని హ్యూస్టన్ మాంటిసరీ సెంటర్ టెక్సస్లో వెళ్ళి 14 నెలలు నేను ట్రైనింగ్ చేసి వచ్చానండి. మీరు వచ్చిన ప్రెస్ వాళ్ళు మీరు మా సెకండ్ ఫ్లోర్లో చూస్తే కంప్లీట్ ఒరిజినల్ మాంటిసరీ మెటీరియల్తోనే మేము ప్రీ ప్రైమరీ హ్యాండిల్ చేస్తాము. ఆ తర్వాత ఆ కాన్సెప్ట్స్తోనే మేము ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతాం. ఎప్పుడైతే మాంటిసరీ ఎడ్యుకేషన్ ఇస్తామో అది లెర్నింగ్ బై డూయింగ్ అండ్ సీయింగ్, కాబట్టి ఎడ్యుకేషన్ చాలా ఈజీ పిల్లలకి. మేము 2018లో 5వ క్లాస్ దాకా పెట్టామండి. 2012 నుంచి 18 దాకా, 18th నుంచి పేరెంట్స్ రిక్వెస్ట్ మీద 7th దాకా ఎక్స్టెండ్ చేశాను. సో ఈ రోజుకి నాకు చాలా సంతోషం, ఎందుకంటే మేము 7th పెట్టినప్పుడు 4 పిల్లలే మా దగ్గర ఉన్నారు. అందులో ఒకరు సాయి కేతన్ రెడ్డి ఐఐటి తిరువనంతపురంలో ఉన్నారు. ఏసీ సుబ్బారెడ్డి కాలేజ్లో ఒక అబ్బాయి శాంతిప్రీత్ మెడిసిన్ చేస్తూ ఉన్నారండి. ఈరోజు మెయిన్ వచ్చి మా స్కూల్ స్పెషాలిటీ ఏంటంటే అండి, వీ గివ్ స్ట్రాంగ్ బేస్ ఇన్ ఇంగ్లీష్ అండి. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఒకప్పుడు ఒక లైఫ్ స్కిల్ అనుకున్నారు, కానీ ఇప్పుడు అది సర్వైవింగ్ స్కిల్ అండి. మీకు మ్యాథ్స్లో, సైన్స్లో ఎంత ఉన్నా, బ్రెయిన్లో ఎంత ఉన్నా దానికి ఎక్స్ప్రెస్ చేసేదానికి ఇంగ్లీష్ భాష అవసరం బయటకు వెళ్తే. అండ్ ఎస్పెషలీ మా స్కూల్లో ప్రతి ఒక్కరికి స్టేజ్ ఫియర్ లేకుండా, పబ్లిక్ స్పీకింగ్లో ఇన్హిబిషన్ లేకుండా చూస్తాం. సో దానివల్ల మాకు 6th, 7thలోనే పిల్లలకి డిబేట్ కాంపిటీషన్స్, స్పీచ్ కాంపిటీషన్స్ అండ్ మిగతా మా స్కూల్స్లో ఎనీ యాక్టివిటీ ఏది జరిగినా, వెదర్ ఇట్ ఈ స్కూల్ యానివర్సరీ, స్పోర్ట్స్ మీట్, ఒక థీమ్ షో కానివ్వండి, ఒక కాంపిటీషన్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాల్సిందే. నో ఎగ్జంప్షన్, నో ఎక్స్క్యూజెస్. సో బలవంతానైనా భయంగానైనా పార్టిసిపేట్ చేస్తే ఒక్కసారి అలవాటు అయిపోతే ఆ చైల్డ్ ఇంకా వెనక్కి తిరుగు. తర్వాత వచ్చేసి మామూలుగా February 28th ఒక సైన్స్ ఫేర్ జరిపేస్తారు. మాకు February 28th ఒక సైన్స్ ఫేర్ కానీ స్టార్ట్ అయితే అది 15 రోజులు జరుగుతుందండి. మాది దాని ప్రోగ్రామ్ పేరు ఏంటంటే వాచ్ యువర్ వర్క్ వైల్ వర్కింగ్. ప్రతి తల్లిదండ్రులకి చెప్తాను, నా ఎడ్యుకేషన్ విధానం వేరే, అది ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ బై డూయింగ్ అని చెప్తాను. అదేంటో అని మేము ఆ రోజు షోకేస్ చేస్తాం. ఇప్పుడు 6th క్లాసే తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి మ్యాథ్స్, సైన్స్లో ఉన్న కరికులంలో ఒక చైల్డ్ ఒక థర్మోకాల్ మోడల్ పెట్టుకొని చెప్పడండి. మా స్కూల్లో ఒక 10 ఇలాంటి టేబుల్స్ ఒక 10-12 వేసి ఉంటే ప్రతి పేరెంట్స్కి ఒక ½ an hour ఆర్ 1 hour టైం అలాట్ చేస్తాం. అలాట్ చేసినప్పుడు వాళ్ళు ఒక పేరెంట్ వస్తే వాళ్ళ చైల్డ్కి ఉన్నవన్నీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకొని వెళ్తారు. సో అలా ఇప్పుడు ఎల్కేజీ నుంచి చేసి చూపిస్తారు. అంటే పిల్లలు ఏమంటే క్యాపిటల్ లెటర్స్ నుంచి స్మాల్ లెటర్స్ మాత్రం, స్మాల్ టు బిగ్ చేయటం, నంబర్ మ్యాచింగ్, సెన్సోరియల్ డిస్క్రిమినేషన్, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని ఎల్కేజీ నుంచి పేరెంట్స్కి మేము షోకేస్ చేస్తాం.
ప్రతి టర్మ్లో ఒక యాక్టివిటీ ఉండేటట్టు చూసుకుంటాం. మాకు ఉన్న కొద్ది స్థలంలోనే మేము చాలా ఫిజికల్ యాక్టివిటీస్కి, డ్రాయింగ్కి, గేమ్స్కి, యోగాకి, కంప్యూటర్ లెర్నింగ్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాం. ఆల్ ద టైం ఒక టీచర్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు చెప్పటం కాదండి, ఎప్పుడు మనల్ని మనము అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. నాకు ఢిల్లీ సిబిఎస్ఈ స్కూల్స్లో చాలా అనుభవం. నేను 10th క్లాస్ 12th క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్ బోర్డ్ కోఆర్డినేటర్గా వర్క్ చేశాను కాబట్టి నాకు సిబిఎస్ఈ ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. మా పిల్లలు ప్రతి ఇయర్ వేరే స్కూల్స్కి వెళ్ళినా అక్కడ టాపర్స్గానే ఉన్నారు. నా పక్కనున్న 3 పిల్లలకి వేరే స్కూల్లో చదువుతున్న 10th క్లాస్ వరకు మేము ఇంగ్లీష్ గైడెన్స్ ఇస్తూనే ఉన్నాం. అది చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎస్పెషలీ నా పక్కనున్న బాబు సాత్విక్ రెడ్డికి ఇంగ్లీష్లో 100 వచ్చాయండి. ఐ థింక్ మా పిల్లలందరూ షేర్ చేస్తే బాగుంటుంది ఈ టైంలో. లాస్ట్ ఇయర్ పేరెంట్స్ చాలా గొడవ చేశారు. మొన్న పోయిన ఏప్రిల్లో అంతకు ముందు మేడం మీరు అంతా రెడీ చేసి పంపిస్తున్నారు పిల్లలకి, మన స్కూల్లోనే పెడితే ఇక్కడ ఉన్నంత పర్సనల్ అటెన్షన్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఎక్కడ రావట్లేదు, మీ దగ్గరే కంటిన్యూ అయ్యేటట్టు చూడండి అని చాలామంది పేరెంట్స్ వదిలిపెట్టలేదు. నేను ఇంకా దాంతో నాకు కూడా అనిపించింది, మన పిల్లలే పక్క స్కూల్స్లో పైకి టాపర్స్గా ఉన్నప్పుడు వై షుడ్ నేనెందుకు ఈ అవకాశం పోగొట్టుకోవాలా అని మేమే ఇయర్ నుంచి స్కూల్ ఎక్స్పాన్షన్కి ప్లాన్ చేశామండి. సో ఒకేసారి ఇయర్ 8th, నెక్స్ట్ ఇయర్ 9th, నెక్స్ట్ ఇయర్ 10th ఇది కూడా అండి ఇంటిగ్రేటెడ్ కరికులం ఫాలో చేస్తాం. ఏది బెస్టో అదే బుక్స్ ఫాలో అవుతాం, అదే కరికులం చెప్తాము. మాకు చదువు అంటే అన్ని సబ్జెక్ట్స్లో ఉండాలండి. ఓన్లీ మ్యాథ్స్ సైన్స్ కాకుండా ఇంగ్లీష్లో కానీ సోషల్లో కానీ తెలుగు మాతృభాష అయినా తెలుగు తప్పులు లేకుండా రాయాలా. వీ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫార్ అకాడమిక్స్ అండ్ యాక్టివిటీ బేస్డ్తోనే కంటిన్యూ అవ్వాలని. ఒకటండి, స్మాలర్ స్కాలర్ స్కూల్స్ ఎప్పుడు ఒక హెల్తీ అండ్ హైజీనిక్ ఎన్వైర్న్మెంట్లోనే నిలబడ్డది. వీ బిలీవ్ ఇన్ సోషల్ స్కిల్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ అండి. వీ నెవర్ బిలీవ్ ఇన్ స్ట్రెస్ అండ్ ప్రెషర్. అండ్ దెన్ వీ బిలీవ్ ఇన్ క్వాలిటీ ఆఫ్ టైం, నాట్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ టైం అండి. అది మాత్రం గర్వంగా చెప్తాను. మాకు ఉన్న టైంలోనే మాది మెటిక్యులస్ ప్లానింగ్ కాబట్టి మేము ఎన్నో యాక్టివిటీస్ అన్నీ చేసుకోగలుగుతున్నాము మాకున్న టైంలో. బికాస్ మేము కనీసం 3 నెలల ముందరే ఏవి జరగాల అని ఒక ప్లాన్ చేసుకుంటాం. మా పిల్లలకు జూన్లోనే నవంబర్ దాకా మేము అకాడమిక్ షెడ్యూల్ కూడా ఇచ్చేస్తామండి పేరెంట్స్కి. సో ఏ యాక్టివిటీస్ అన్నీ ముందరే తెలుసు కాబట్టి ఈ అన్నీ స్మూత్గా జరిగిపోతాయి. కానీ ఒక్కటండి, నాకున్న స్ట్రెంగ్త్ నా స్టాఫ్ అండి. నా స్టాఫ్ చాలా యాక్టివ్, వెరీ కోఆపరేటివ్. వాళ్ళ ఒక స్కూల్ సక్సెస్గా రన్ అవ్వాలంటే క్వాలిటీ స్టాఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ మై టీచర్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విత్ బిఎడ్. దానివల్లే మా స్కూల్ సక్సెస్కి మెయిన్ కారణం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. CBS ఐఎమ్ రికగ్నైజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్ అండి, బట్ వీ ఫాలో ఇంటిగ్రేటెడ్ కరికులం. Respected Principal Ma'am, teachers and my dear school, I would like to express my heartfelt gratitude to my school, which has guided me throughout my academic career and helped me to achieve the position of school first in my 10th class. I have studied till 7th class in smaller scholar school. Here through positive learning environment, encouragement and motivation, I have helped me a lot to achieve the success. I would like to express my special thanks to my English teacher, Principal Ma'am, Padmaja Reddy Ma'am, whose teaching skills has helped me a lot to achieve my success. Her teaching skills of subject made the subject not only easy to understand but also enjoyable. Your encouragement, constructive feedback and belief in my abilities had helped me to improve my language and to gain confidence. I am truly grateful for my school. Thank you once again. And staff, I wish to express my deepest gratitude to my school for shaping me into the person I am today. I always feel proud that I was a part of smaller scholars up to 7th class.
I wish to give special thanks to my English teacher whose patient guidance and inspiring lessons helped me discover the power of communication and expression. Her dedication not only helped me to improve my academic performance but also to help me speak confidently and think creatively. Every teacher here has played a key role in my journey and I wish to thank them all. This success is a reflection of the collective identity of the values, confidence, discipline and encouragement given by the school. I will always cherish this. I feel proud to represent the values given by the teachers in this institution. Thank you. For its unwavering support. I would like to extend a special thank you to my English teacher as she transformed the way I learned, I approached language and literature. Her detailed feedback on my writing helped me refine my expression and gain the confidence needed to excel in my board exams. Thank you. Happy and I'm honored to be here. My daughter, while she was in 5 years, I joined here. Actually, she is very silent girl. Once we are joining, because basically from Tamil Nadu, she don't know Telugu. After joining here, she started improving her communication skills. And once any kids is joined in Smaller Scholar, teachers are giving individual attention. Each and every child, they are getting individual attention. And each and every child, they are making to come to the stage and they are giving some targets for them to communicate freely based upon their talent. And everybody is coming to the stage and they have started talking. So slowly they are starting their vocabulary and basics. I can say Smaller Scholar is a temple of learning because education is not only mean of academics. Apart from that, they are encouraging the students for their co-curricular activities and extracurricular activities also. And children here, they are learning education. Apart from the education, they are learning the discipline. They are learning the obedience. They are learning the sincerity and they are learning the dedication. So a lot of the things is going on in Smaller Scholars. I observed for the past 7 years, starting from 1st standard to 7th standard, Evangeline continuously studied here. So I was improving, definitely my daughter was improving in each and every area, and now she is standing in the stage and securing with 95% of marks means, definitely I have to thank the principal, Dr. Padmaja Reddy madam, because constantly I was getting help and supporting and motivation from each and every one of the school. So thanks a lot.